హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఈరోజు బెడ్షీట్ డొనేషన్ చేస్తున్నాం. పేరు విజయానంద్ అన్నారు. విలేజ్ ఎక్కడో అన్నారు. ఇక్కడ కైకలూరు. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? కృష్ణా జిల్లా. మీరేం బాధపడకండి, నేనైతే వస్తుంటా వెళ్తుంటా. డెఫినెట్గా ఏదన్నా ఉన్నా కూడా నేను వచ్చి చూసి వెళ్తే ఏదన్నా అవసరం అనుకుంటే ఇస్తా. మీరైతే మంచిగా టైం టు తినండి, ఇబ్బంది పడకండి. మీరైతే విజయానంద్, నేను ఒక అన్న లెక్క అనుకుంటున్నాను. ఇప్పుడు మీ భార్య గారు కానీ, మీ భార్య లేరన్నారు. అబ్బాయి పేరు ఎంత? ప్రణయ్. ఓకే. మళ్ళా తను పిలిస్తే వెళ్తారా? తను పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోవాలనే ఉన్నది సార్ నాకు. అసలు ఎందుకు ఇటు వచ్చింది? ఎందుకంటే నాకు నా మీద 2-3 times అట్లా కుట్టాను సార్ నన్ను. అంటే నాకు మా వైఫ్ చనిపోయిన తర్వాత నుంచి నాకు ఆల్కహాల్ అలవాటు అయిపోయింది. ఓకే. ఆల్కహాల్ అలవాటు అయింది. కానీ ఈ బ్యాగ్ వేయాలన్నా కూడా కొంచెం మొన్న ఏళ్ళు దెబ్బ తగిలింది. ఏళ్ళు కూడా మొత్తం వాచింది కదా. మొన్న ఎట్లా ఇది ఏమైంది ఇంతగానం వాచింది? కింద పడిపోయాను సార్ నేను. నేనే కింద పడిపోయాను. ఆ రోజునే ఒక 600 ఎంతో సంపాదించాను. తాగాను, చీప్ లిక్కర్ తాగాను. నేనే కింద పడిపోయాను. దెబ్బలు తగిలింది. అప్పుడు మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆధార్ కార్డు తీసుకోవాలి ఇది అనేసి అని అంటున్నారు. సరే అని నేను ఇంకా ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా టీ తాగిస్తుంటారు. ఓకే. ఏమన్నా సమస్య ఏమన్నా పెంచిస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు? ఇంటికి వెళ్ళడం ఇష్టమే, కాకపోతే అబ్బాయి వల్ల. ఓకే. అబ్బాయి మళ్ళీ వచ్చి తీసుకెళ్తే తప్పకుండా వెళ్తారు. వెళ్ళి ఒక 4-5 days ఉండి మళ్ళీ వచ్చి చెప్తాను. ఎందుకు అలాగా? అక్కడే ఉండొచ్చు కదా అబ్బాయి దగ్గర చూసుకోవడానికి. అబ్బాయి ఏంటంటేనే ఈ పాటలో అబ్బాయి 4 years అని అంటే మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. మొన్న మా ఫ్రెండ్తో అడిగిస్తే మ్యారేజ్ చేసుకోలేదని అన్నారు. ఎందుకు అంతగానం, ఎందుకు అంత దూరం పెడుతుంది అబ్బాయి? చాలా చేశాను అసలుకి, అబ్బాయికి చాలా చేశాను. చేసి ఇంకా నేనే వచ్చేసాను. సరే, అవన్నీ వదిలేసాయి. నేను నీ బిడ్డలాంటాను అనుకో. ఇప్పుడు మీరు ఏదైనా పని ఇస్తే చేయగలుగుతారు. ఏ పని చేస్తున్నారు మీరు ప్రజెంట్? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే నేను ఎన్టీపీసీ రామగుండంలోనే రన్నింగ్ మెయింటెనెన్స్ లో సూపర్వైజర్ గా కూడా చేశాను. నేను ఎన్టీపీసీ రామగుండంలో సూపర్వైజర్. ఎన్టీపీసీ రామగుండం. అవును, కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామగుండం. ఓకే. దాంట్లోనే 6 years 7 years మా వైఫ్ మా వీళ్ళకి మా వాళ్ళకి పడక సూపర్వైజర్ గా కూడా చేశాను. ఓకే. ఇంకా అవన్నీ నాకు ఓవరాలింగ్ సర్వీసింగ్ ఇవన్నీ నాకు తెలుసు, చేస్తాను. ఓకే. తర్వాత వెల్డింగ్, గ్యాస్ కటింగ్ అని అంటే నాకు పర్ఫెక్ట్. ఓకే. ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్ ఇవన్నీ నేను చేసుకోగలుగుతాను. ఓకే. అంటే నేను దగ్గర పర్ డే వచ్చేసి 6 tons 7 tons నేను ఎరెక్షన్ చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. మీకు ఇప్పుడు ఏదైనా పని ఇస్తా అంటే చేస్తారా? కంపల్సరీ చేస్తాను సార్. నన్ను రైటింగ్ కూడా బాగుంటుంది, మీరు చూడండి కావాలని. ఎంతవరకు చదువుతున్నారు? నా 10th అయిపోయింది సార్. నాది కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ స్కూల్. నాది కేవీలో చదివాను. కేంద్రీయ విద్యాలయం ఎక్కడ? అస్సాం గువాహటిలో చదివాను, ఇక్కడ బెర్లీలో చదివాను, చండీగఢ్లో 2 times చండీగఢ్ ట్రాన్స్ఫర్ అయింది మా ఫాదర్కి. చండీగఢ్లో చదివాను. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసాడు. అప్పుడు
మీ ఫాదర్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేశాడు. స్టార్టింగ్ నుంచి మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములని, ఒక చెల్లి, ఓకే మొత్తం ముగ్గురుమే కూడా సెంట్రల్ స్కూల్లోనే చదివినారు. ఓకే ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద అంటే బీడీ బిఏ టైప్ లో చదువుకున్నారు. ఓకే 10th తో నేను ఆపేసేసి మా ఫాదర్ కూడా కొంచెం ముసలాయన కాబట్టి ఇంకా నేను ఆలోచించి నేను వెళ్ళని ఇస్తాను అన్న, గొడవ పెట్టేసాను ఇంట్లోనే. నేను చదువుకోవడానికి వెళ్ళినాను, మా నాయనతోనే వెళ్తాను అనేసి గొడవ పెట్టేసాను. ఇంకా తీసుకుని వెళ్తాం నాకు నేనుగానే నేను వెల్డింగ్, గ్యాస్ కటింగ్ అన్ని నేను నేర్చుకున్నాను నేను. అంటే మీరు చదువుకున్న సంవత్సరం ఏమన్నా గుర్తుందా? నేను నాది 10th వచ్చేసి 90 1988 అనుకుంటున్నాను నేను అయిపోయింది. 1980 ఆ ఇయర్, దగ్గర దగ్గర ఇయర్ లో. అంటే అప్పుడే మీరు 10th చదివిండ్రంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఎంబీఏ కన్నా ఇంకా ఎక్కువనే అనుకుంటున్నా నేనైతే. ఇంగ్లీష్ మాట్లాడతాను సార్, హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడతారు. అంత చదువుకున్న వాళ్ళు అప్పటి నుంచే కంటిన్యూ వేరే ఏదైనా జాబ్ చేయాలని అనిపించలేదా? ఇక్కడ మహారాష్ట్రలో చేశాను సార్. మహారాష్ట్రలోనే చేసేసరికి వాళ్ళు మొత్తం వాళ్ళు నన్ను మోసం చేసేసారు. మోసం చేసి ఎంత 1000 రూపీస్ నాకు ఇచ్చి పంపించారు. అకౌంట్ పే అయితేనే మేము ఇస్తాము, బై హ్యాండ్ అంటే మేము అది ఇది అనేది వాళ్ళు మోసం చేశారు, పంపించారు. ఆ 1000 పట్టుకుని నేను వచ్చేసాను మహారాష్ట్ర గోందియా నుంచి. తర్వాత ఎక్కడ చేశారు, ఏమన్నా చేశారా మళ్ళీ? తర్వాత ఇంకా ఎక్కడ చేయలేదు సార్. ఇంకా ఇప్పుడు కూడా నేను వెల్డింగ్, గ్యాస్ కటింగ్ ఇవన్నీ నేను చేయగలుగుతాను. వెల్డింగ్, గ్యాస్ కటింగ్ అన్ని చేయగలుగుతాను సార్. సరే, మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years 5 years దగ్గర దగ్గర అవుతుంది సార్. 5 years అవుతుంది. సరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా ఇక్కడ జాబ్ కానీ ఏమన్నా చేసింది? అడిగాను, చాలా షాపులు అడిగాను. అడిగితే వాళ్ళు ఒక రోజు ఉంచుకుంటాం, రెండో రోజు నుంచి పని లేదని అంటాం. అంటే వాళ్ళ దగ్గర కూడా వాస్తవంగా వాళ్ళ దగ్గర పని లేదు. లేక ఐడియల్ అయితేనే వాళ్ళు పేమెంట్ ఇవ్వలేరు కదా. ఇప్పుడైతే మీకు ఎవరన్నా జాబ్ ఇస్తా అంటే, పని ఇస్తా అంటే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, లొకేషన్ ఏందండి? ఇదే మా బ్రూసీ ఓకే, అక్కడ ఇది సికింద్రాబాద్ బ్రూసీ హోటల్ పక్కన. అదే రైట్ సైడ్ వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్. ఓకే, రైట్ సైడ్ సికింద్రాబాద్ స్టేషన్, ఆపోజిట్ బస్ స్టాప్ అనుకోండి. సికింద్రాబాద్ మెట్రో బ్లూసీ హోటల్ అంటే అది అందరికి తెలిసిపోతుంది. బ్లూసీ అంటేనే అందరికి తెలిసిపోతుంది. అదే, ఇప్పుడు బ్లూసీ హోటల్ దగ్గర మీరు డే టైంలో ఎక్కడ ఉంటారు? మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ ఉండమంటే నేను అన్ని గంటల వరకు నేను ఉంటాను. నేను ఇక్కడ మీరు జనరల్ గా ఉదయం పూట ఏమన్నా పని చేస్తారా, లేకపోతే ఎక్కడ ఉంటారా? ఉదయం అని అంటేనే ఇప్పుడు ఈ ఏళ్ళు బాగోలేక నేను చంచుకోవడం బయట నాకు కష్టం అవుతుంది. అసలు ఏమన్నారు ఏళ్ళు గురించి? ఈ ఏళ్ళు చీమ్ పట్టింది సార్. ఇది ఓకే, చీమ్ పట్టింది, ఏమి కాలేదు, ఫ్రాక్చర్ ఏం కాలేదు. ఓకే, ఇదంతా బానే ఉంది, చీమ్ పట్టింది. సరే, హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? మరి హాస్పిటల్కి వెళ్తే ఆధార్ కార్డు తీసుకురమ్మని అన్నారు. ఆధార్ కార్డు వచ్చేసి ఆధార్ కార్డు ఫోన్ చేస్తే పంపిస్తారు. ఓకే, మా చెల్లెళ్ళు ఇంట్లోనే పెట్టాను నేను ఆధార్ కార్డు కూడా, వెంటనే పంపించేస్తారు, ఫోన్లోనే పంపించేస్తారు. సరే, ఒకసారి వాళ్ళని అడిగి ఆధార్ కార్డు పంపిమంటే పంపిస్తారు కదా, చూసుకోవడం బెటర్. ఇప్పుడు ఈ అవతారంలో నేను ఎవరినన్నా ఫోన్ అడిగినా కూడా ఈ అవతారంలోనే బ్యాలెన్స్ లేదని ఇస్తాను అంటారు. అందుకనే నేను ఇంకా ఎవరిని అడగదు. ఓకే, నేను రేపు ఉదయాన్నే వస్తా. రేపు వచ్చేసి ఈ చెయ్యి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది నేను హాస్పిటల్కి వెళ్దాము. నా వంతు సాయంగా మీకు ఏం కావాలన్నా కానీ నా వంతు అయ్యే కాడికి నేను సాయం అయితే చేస్తాను. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాము, మీరు కొంచెం మంచి ఆరోగ్యంగా మంచిగా చూసుకోండి. ఫస్ట్ అయితే మీకు చూస్తుంటే బీడీలు లాగే అలవాటు ఉన్నట్టుంది.
స్మోకింగ్ కొంచెం అలవాటు ఆ స్మోకింగ్ ఒక్కటి తగ్గించుకోండి, ఎందుకంటే దాని వల్లనే మన ఆరోగ్యం అనేది చాలా వరకు ఖరాబ్ అవుతుంది. కొద్దిగా అది ఒక్కటి కొంచెం తగ్గించుకొని, నేను ఒక మీ బిడ్డ లెక్క, నీ తమ్ముని లెక్క చెప్తున్నా. ఒక్కటి తగ్గించుకుంటే ఆరోగ్యం ఇంకా మంచిగా ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలన్నా కూడా మనకు ఒక శక్తి అనేది వస్తుంటది. మీరు వేరే విధంగా ఏం ఆలోచించకండి. నేను ఏదో నా వరకు అయ్యేంత వరకు అయితే నేను సాయశక్తిలో హెల్ప్ చేసి వెళ్తాను. రేపైతే నేను వచ్చి అది చూస్తాను, నేను హాస్పిటల్కి వెళ్దాం, నేను కలుస్తాను. ఉండడం ఇక్కడ ఇక్కడేనా? ఇక్కడే సార్. ఇంకా ఎక్కడ ఎక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఉంటేనే ఆర్పిఎఫ్ వాళ్ళు పంపించేస్తున్నారు, ఓకే. కొట్టి పంపించేస్తున్నారు వాళ్ళు. మ్హూ. ఇంకా ఉండడానికి ఎక్కడ లేక ఇక్కడే ఉండిపోతున్నాను నేను. మ్హూ. ఎందుకంటే వీళ్ళు కూడా పూనుకుంటున్నారు. వీళ్ళు ఎవరో చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, వీళ్ళతోనే నేను కూడా ఇక్కడే పడుకుంటుపోతున్నాను. ఇలా చాలా మంది ఉన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర ఒక 6-7 మంది దాకా ఉన్నట్టుంది. అదే 10 మంది దాకా ఉంటారు. 10 మంది దాకా.